వీర హనుమాన్ తరువాయి భాగం. దుఃఖంలో ఉన్న రాముడికి విభీషణుడు ఏం చెబుతున్నది అర్థం కాలేదు. అందుచేత అతను కొంతసేపటికి తనను తాను నిగ్రహించుకొని, విభీషణ, ఇప్పుడేమిటి చెప్పావు? నాకు సరిగ్గా తెలియలేదు, మళ్ళీ చెప్పు అన్నాడు. దానికి విభీషణుడు ఇలా అన్నాడు: నువ్వు నిష్కారణంగా దుఃఖిస్తూ మాకు కూడా దుఃఖం కలిగిస్తున్నావు. సంతోషిస్తున్నది నీ శత్రువులు మాత్రమే. రాక్షసులను చంపటము, సీతను తిరిగి పొందటము నీ కొరకైన పక్షంలో యుద్ధ ప్రయత్నం చెయ్యి. లక్ష్మణ్ణి వానరసేనతో సహా నికుంభులకి పంపు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేసి అతన్ని చంపమను. ఇంద్రజిత్తు హోమం చేయటానికి నికుంభులకి వెళ్ళాడు. అతను ఆ హోమం పూర్తి చేశాడంటే మనందరికీ చావు తప్పదు. అది బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకి ఇచ్చిన వరం. అతని నికుంభుల హోమానికి ఆటంకాలు కలిగించిన వాడి చేతిలో ఇంద్రజిత్తు చస్తాడు. ఇంద్రజిత్తు చచ్చాడంటే రాముడు అతని మిత్రులు చచ్చిన వాళ్ళ కిందనే లెక్క. రాముడు లక్ష్మణుడితో ఇంద్రజిత్తుని చంపిరమ్మన్నాడు. అందుకుగాను లక్ష్మణుడు బలమైన వానర భల్లూక సేనలను వెంట తీసుకుపోయేటట్టు, నికుంభులకి దారి చూపటానికి విభీషణుడు లక్ష్మణుడి వెంట వెళ్ళేటట్టు ఏర్పాటు జరిగింది. లక్ష్మణుడి వెంట హనుమంతుడు కూడా బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు లక్ష్మణుడు బంగార అలంకారాలు గల ధనస్సు, బాణాలు, కవచము ధరించాడు. విభీషణుడు కూడా మంచి విల్లు ధరించాడు. వాళ్ళు నికుంభులకి వెళ్ళేటప్పుడు దూరంగా వ్యూహం పన్ని ఉన్న రాక్షస సేన వారికి కనబడింది. విభీషణుడు లక్ష్మణుడికి ఆ రాక్షస సేనను చూపి, ఇంద్రజిత్తు హోమం పూర్తి కాకముందే వానర సేనలు రాక్షస సేనలను నాశనం చేయాలి. నువ్వు ఈ సేనను ఛేదించు, అప్పుడు నీకు ఇంద్రజిత్తు కనిపిస్తాడు. అప్పుడు నువ్వు ఇంద్రజిత్తును చంపేయి అన్నాడు. వెంటనే వానరులు, భల్లూకులు, లక్ష్మణుడు రాక్షస సేన మీద దారుణమైన యుద్ధం చేశారు. తన సేనలో చెలరేగిన మహాకారాలు విని ఇంద్రజిత్తు తన హోమం పూర్తి కాకుండానే లేచి తన రథాన్ని ఎక్కి యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. విభీషణుడు, లక్ష్మణుడు కొంత దూరం వెళ్ళాక ఒక మహావనం కనిపించింది. ఇంద్రజిత్తు హోమం చేసే చోటు అక్కడే ఉన్నది. అక్కడ నల్లగా భయంకరమైన మహావృక్షం ఉన్నది. ఇంద్రజిత్తు అక్కడే భూత బలులు ఇచ్చి యుద్ధానికి వస్తాడు. తర్వాత అతను ఎవరికి కనపడకుండా యుద్ధం చేస్తాడు. ఈ సంగతి విభీషణుడు చెప్పేసరికి లక్ష్మణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ మహావృక్షం సమీపంలో నిలబడ్డాడు. ఇంతలో యుద్ధానికి సిద్ధమై రథం మీద ఇంద్రజిత్తు ఆ చెట్టును సమీపించాడు. నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను, నాతో యుద్ధం చేయి అన్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో. ఇంద్రజిత్తు లక్ష్మణుడి మాట విని అతని వెంట విభీషణుడు ఉండటం చూసి ఆగ్రహంతో అలా అన్నాడు: విభీషణ, నువ్వు రాక్షసుడివై ఉండి కూడా కులాభిమానం ఎలా వదిలావు? ఇది నీ జన్మస్థలం. నువ్వు సాక్షాత్తు నా తండ్రికి తమ్ముడివి. నాకు ఎలా ద్రోహం తలపెట్టావు? ధర్మం లేని దుర్మార్గుడివి. నీకు బంధువులని, స్నేహమని, కులమని, రక్త స్పర్శ అని లేదు. అయినా వాళ్ళను వదిలిపెట్టి శత్రువుకు దాసుడివి అయ్యావు. బంధువులు నిన్ను చూసి ఏడుస్తారు, మంచి వాళ్ళు నిన్ను తిట్టిపోస్తారు. అయిన వాళ్ళ మధ్య గొప్పగా ఉండటానికి, శత్రువుల మధ్య హీనంగా ఉండటానికి తేడా ఏమిటో నీకు తెలియలేదు. నాకు బంధువువై ఉండి నా హోమం భగ్నం చేసి నాకు అపకారం చేయటానికి ఇలా చేశావు. ఇలాంటి నీచమైన పనిని మరొకడు చేయడు. దానికి విభీషణుడు ఇలా అన్నాడు: నా స్వభావం నీకు తెలీదా? నాది సాత్విక స్వభావం. అధర్మాన్ని నేను సహించలేను. లేకపోతే నా అన్నం నేను వదులుకుంటానా? నీ తండ్రికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి. త్వరలోనే ఈ లంకలోని రాక్షసులు నీ తండ్రితో సహా నశించున్నారు. నీకు చావు మూడింది. నన్ను ఏమనాలను ఉన్నదో అన్నీ అను. చచ్చిపోనున్న వాడివి. నిన్ను తిట్టి ఏం లాభం? మాయా సీతను చంపి రామలక్ష్మణులను అవమానం చేశావు. నువ్వు జీవించలేవు. లక్ష్మణుడితో యుద్ధం చేసి చచ్చిపోయి యమదూతలకు సేవ చేయి. ఇంద్రజిత్తు లక్ష్మణ్ణి చూసి, ఆ రాత్రి యుద్ధంలో నా బాణాల దెబ్బ తెలుసుకుని కూడా నువ్వు మళ్ళీ నాతో యుద్ధానికి వచ్చావంటే నీకు మతిమరుపో, ఆయు తీరిపోవటమో కావాలి అన్నాడు. దొంగలాగా కనపడకుండా యుద్ధం చేసి గొప్ప వీరుని అనుకుంటున్నావా? ఇప్పుడు చూపించు నీ అసలు ప్రతాపం అన్నాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్తు చప్పున లక్ష్మణుడి మీద బాణాలు వేసి అతని శరీరం అంతా నెత్తురుమయం చేశాడు. లక్ష్మణుడు కోపించి ఇంద్రజిత్తు మీద తీవ్రమైన బాణాలు వేశాడు. ఇద్దరూ సమంగా యుద్ధం చేశారు. కొంతసేపు యుద్ధం సాగాక ఇంద్రజిత్తు ముఖంలో విభీషణుడికి భయం కనిపించింది. అతను లక్ష్మణుడితో, ఇంద్రజిత్తు దెబ్బతిన్నట్టున్నాడు, అతన్ని చంపేయటానికి ఇదే సమయం అన్నాడు. లక్ష్మణుడు మరింత తీక్షణమైన బాణాలతో ఇంద్రజిత్తును కొట్టాడు. ఇంద్రజిత్తు మూర్ఛపోయాడు. అయితే ఇంద్రజిత్తు స్పృహ వస్తూనే ఎదురుగా లక్ష్మణుని చూసి తన పరాక్రమం మాట జ్ఞాపకం వచ్చి లక్ష్మణుడి మీద, అంతకన్నా హెచ్చుగా విభీషణుడి మీద బాణాలు వేశాడు. ఆ బాణాలు లక్ష్మణుడికి కొంచెమైనా బాధ కలిగించలేదు. యుద్ధంలో గెలవగోరిన వాడు ఇలాగే బాణాలు వేసేది అంటూ అతని ఇంద్రజిత్తు మీద తీవ్రమైన బాణాలు వేశాడు. లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు కవచం ముక్కలు ముక్కలుగా రథంలో రాలిపడింది. అతని దేహం బాగా గాయపడింది. ఇంద్రజిత్ ఆగ్రహించి తన బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని కూడా పగలగొట్టేశాడు. ఈ విధంగా వారిద్దరూ ఒకరినొకరు తీసిపోకుండా చాలాసేపు యుద్ధం చేశారు.
ఇద్దరూ జయము కోరి పట్టుదలతో పోరాడారు. అలాంటి యుద్ధం ఎవరో ఒకరు చచ్చిన దాకా ఆగదు. ఆ యుద్ధం చూసిన మీదట విభీషణుడు తాను కూడా తన మంత్రులు నలుగురితో సహా యుద్ధానికి పూనుకోవటం మంచిదని భావించి వానర సేనుకలతో ఇలా అన్నాడు: వానర వీరులారా, ఇక రావణుడికి ఈ ఇంద్రజిత్తు తప్ప వేరే గతి లేదు. వీని ఎందుకు ఉపేక్షిస్తారు? మీరు ఇప్పటికీ రాక్షస వీరులందరినీ చంపేశారు. ఇక ఒక ఇంద్రజిత్తు అనగా ఎంత? వీణ్ణి కూడా చంపేశారంటే రావణుడు దిక్కులేని వాడే. వాణ్ణి నేనే చంపదును గాని వాడు నా కొడుకు వరస. నేను వాణ్ణి చంపటం తప్పవుతుంది. ఇంద్రజిత్తుకు సహాయంగా ఉన్న సేనను నిర్మూలించండి. ఈ మాటలు విని వానరులు తోకలాడించి సింహనాదాలు చేసి రాక్షస సేన మీదకు విజృంభించారు. విభీషణుడు అతని మంత్రులు కూడా రాక్షస సేనపై యుద్ధం సాగించారు. ఈ లోపుగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథసారథి తల ఒక్క బాణంతో నరికేశాడు. అప్పుడు ఇంద్రజిత్తు తానే తన రథాన్ని నడుపుకుంటూ యుద్ధం చేశాడు. అది చూడటానికి ఆశ్చర్యకరంగా ఉన్నది, కానీ లక్ష్మణుడు అతన్ని బాధించడానికి అవకాశం మరింత ఏర్పడింది. ఆ దెబ్బతో ఇంద్రజిత్తుకు ఉండిన యుద్ధగర్వం పోయింది. అతని ముఖంలో మార్పు గమనించి వానరులు ఎంతగానో సంతోషించారు. ప్రమాది, శరభుడు, రభసుడు, గంధమాదనుడు అనే నలుగురు వానర వీరులు ఇంద్రజిత్తు రథాన్ని లాగే 4 గుర్రాల మీద ఒక్కసారి పడ్డారు. అవి నెత్తురు గక్కి చచ్చిపడిపోయాయి. ఇంద్రజిత్తు రథం నుంచి నేల మీదకు దిగి లక్ష్మణుడిపై బాణాలు వేస్తూ మీదకు వచ్చాడు. అతని చుట్టూ రాక్షసులు కమ్ముకుని ఉన్నారు. ఇంద్రజిత్తు వాళ్ళతో, మీరు యుద్ధం సాగిస్తూ ఉండండి. మీ చాటను నేను నగరంలోకి వెళ్ళి మరొక రథం ఎక్కి వస్తాను అన్నాడు. అతను ఆ ప్రకారమే లంకలోకి వెళ్ళి మంచి రథం సిద్ధం చేయించి దాని మీద తిరిగి యుద్ధానికి వచ్చాడు. అతను ఉన్నట్టుండి రథం మీద తిరిగి ప్రత్యక్షం కావటం చూసి లక్ష్మణుడు, విభీషణుడు కూడా ఆశ్చర్యపోయారు. ఈసారి ఇంద్రజిత్తు తన బాణాలతో వానరసేనను అమితంగా నష్టం కలిగించాడు. అది చూసి లక్ష్మణుడు అతను విల్లు విరిచాడు. తరువాత అతని సారథి తల నరికేశాడు. అయినా ఇంద్రజిత్తు యుద్ధం సాగించడమే గాక విభీషణుని కూడా తన బాణాలతో గాయపరిచాడు. విభీషణుడు మండిపడి తన గదతో ఇంద్రజిత్తు రథసారథిని చంపేశాడు. తరువాత ఇంద్రజిత్తు, లక్ష్మణుడు దివ్యస్త్రాలు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారు. చిట్ట చివరకు లక్ష్మణుడు ప్రయోగించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగి కింద పడింది. విభీషణుడు, వానరులు సింహనాదాలు చేశారు. వానరులు విజయగర్వంతో తమని వధ చేయసాగేసరికి రాక్షసులు రెట్టింపు శోకంతో లంకలోకి పారిపోయారు. ఇంద్రజిత్తు చావగానే వానరులు అమితంగా సంతోషించి లక్ష్మణుని కొనియాడారు. లక్ష్మణుడు రాముడి వద్దకు పోయి నమస్కరించి నిలబడ్డాడు. రాముడు అతన్ని కౌగిలించుకొని, ఇంద్రజిత్తు చావటం రావణుడికి కుడి భుజం తెగిపోవటమే, ఇక రావణుని అతి సులువుగా చంపగలను అని లక్ష్మణుని గాయాలకు చికిత్స చేయమని సుషేనుణ్ణి నియోగించాడు. ఇంద్రజిత్తు వెంట వచ్చి యుద్ధభూమిలో అక్కడికక్కడ యుద్ధం చేస్తున్న రాక్షస వీరులు ఇంద్రజిత్తు పోయినట్టు విని దుఃఖిస్తూ రావణుడి వద్దకు వెళ్ళి విభీషణుడి సహాయంతో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపాడు అని చెప్పారు. ఆ వార్త వింటూనే రావణుడు మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ వచ్చినాక రావణుడు ఇంద్రజిత్తు కోసం చాలా శోకించాడు. అతని పుత్రశోకం క్రమంగా క్రోధంగా మారింది. అతనికి సీతనే చంపేయాలన్న అభిప్రాయం కలిగింది. అతను తన ఎదుట ఉన్న రాక్షసులతో, నా కొడుకు ఇంద్రజిత్తు మాయా సీతను వానరులు ఎదుట చంపి చూపించాడు. నేను నిజమైన సీతను చంపుతాను. రాముడి మీద నుంచి మనసు మరలని సీతను చంపేస్తాను అని చెప్పి కత్తి దూసి రౌద్రంగా అశోకవనంలో ఉండే సీతాదేవి దగ్గరకు బయలుదేరాడు. ఈ సంగతి తెలిసి మండోదరి, రావణుడి మంత్రులు అతనికి అడ్డు తగిలారు. ఇప్పటికైనా సీతను రాముడికి అప్పగించు, సర్వనాశనం జరగకుండా చూడు అని మండోదరి రావణుడికి హితం చెప్పింది. ఈ కోపాన్ని రాముడి మీద చూపించు, సీతను చంపి సాధించేదేమిటి అన్నారు రావణుడి మంత్రులు. తన కర్తవ్యం రాముని చంపటమే కాని సీతను చంపడం కాదని తెలుసుకొని రావణుడు ఉగ్రమైన లంకాయాగం మొదలుపెట్టాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.